క్రైస్తవుడు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకువనేటి రీతిగా ఆయన పాద సముఖం చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి అవకాశాన్ని మనందరి జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం అండి. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ప్రభువుని గనపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై ఈ వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గరలో బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యధనంలో పాలిభాషలకు మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనముని చదువుతూ ఉన్నాను. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. తలలో ఉంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో వేకునే రీతిగా నీ పాద సముఖంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు, అవకాశాన్ని బట్టి వందనాలు. నీ కృపలో, నీ కాపుదల, సన్నిధానంలో నడిపిస్తూ బలపరుస్తూ అనేకులను ఆత్మీయంగా దీవిస్తున్నందుకు వందనాలు. మరింతగా బలపరచమని, నీ దీవెనతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపించమని, మీరే ఘనత పొందమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషప్రియులరా, చదువుకున్నటువంటి ఈ మాట మనందరికీ పరిచయం అయిందని నేను అనుకుంటున్నాను. జంతువులను గమనించడం ద్వారా, వాటిని పరిశీలన చేయడం ద్వారా మనము అనుసరించదగినటువంటి ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి పాఠాలు లేక వాటికి సంబంధించిన విషయాలు చాలా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ చక్కటి మాటను చూడండి. రాజు లేడట. ఎవరికి? మిడతలకు రాజు లేడు. రాజు లేకపోయినా కూడా అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోతూ ఉన్నాయి. ఈ దినాన్ని మనం గమనించినప్పుడు మనుషులు నడిపించేవారు ఉన్నప్పటికీ వారి వెనక నడవడానికి ఇష్టపెట్టుకోరు. కానీ రాజు లేకపోయినా, అధికారులు లేకపోయినా ఆ జీవులు మాత్రము చాలా క్రమంగా పంక్తులు తీరి మరీ సాగిపోతున్నాయని వాక్యం చెప్తుంది. మనము దేవుని మాట విని ముందుకు సాగిపోతూ ఉంటే మన జీవితాల్లో ఆయన విజయాన్ని కలుగు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలుగా లేక దేవుని ప్రజలుగా మనము చేయాల్సినది కేవలము ప్రార్థన మాత్రమే కాదు, కానీ ఆయన ఆజ్ఞానుసారంగా లేక ఆయన మాట ప్రకారంగా ముందుకు సాగిపోతూ ఉండడమే మనం చేయాల్సిన పని. సాగిపోవాలి ఏమండి. ఈ క్రమంలో అంటే మనము సాగిపోతున్న క్రమంలో కొన్ని ఆటంకాలు, అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించిన తర్వాత అరణ్య మార్గంలో ప్రయాణం చేసి వస్తున్నప్పుడు కనానుకు చేరే క్రమంలో వారికి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, లేక అడ్డుగా వచ్చింది. అయితే ప్రజలు భయపడ్డారు, చాలా ఆందోళన చెందారు. వెనక ఫరో సైన్యం వచ్చేస్తుంది, ముందు ఎర్ర సముద్రం ముందు ఏంటి పరిస్థితి ఆందోళన చెప్పినప్పుడు దేవుడు మాత్రము మోషే ద్వారా సాగిపోండి అని చెప్పి ఒక గొప్ప అద్భుతాన్ని చేయగలిగాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఆగొద్దు, సాగిపోండి. ఈరోజు మన జీవితాల్లో ఎర్ర సముద్రం వంటి శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎన్నో వచ్చినా కూడా వాటన్నిటినీ నుండి విడిపించడానికి ఆయన స్వరము మనం వెనక నుండి చెప్తుంది, సాగిపోండి, భయపడొద్దని. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే కొన్నిసార్లు దేవుడు వెళ్ళొద్దని ఆజ్ఞాపిస్తాడు. పలానా స్థలానికి, పలానా చోటుకి వెళ్ళొద్దు, లేక పలానా పని చేయొద్దని ఆజ్ఞాపించినప్పుడు ఆయన మాట వినాలి, ఆగిపోవాలంతే. ఒకవేళ మాట వెనక సాగిపోతే అపజయం అనేది ఎదురవుతుంది. సంఖ్యాకాండంలో 14 మనం చూస్తే ఆ మాటలు గమనిస్తే దేవుడు వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తాం. నూతన నిబంధన గ్రంథంలో హెబ్రీ పత్రిక మనం గమనించినప్పుడు పిల్లల పౌలు భక్తుడు 6వ అధ్యాయంలో హెబ్రీ సంఘానికి బోధిస్తూ చాలా విషయాలు చెప్పాడు. అక్కడ ప్రాముఖ్యంగా ఏమన్నా తెలుసా? నిర్జీవకాలు విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెప్పి వాటి ద్వారా ముందుకు సాగిపోవాలి. ఇవన్నీ కూడా ఏమండి నిత్యమైన తీర్పు అనేది ఉంది. దాని కొరకు నిత్యమైన ఇవన్నీ మనము తెలుసుకున్నాం కనుక వాటిని బట్టి ముందుకు సాగిపోవాలి. వాటి విషయమై మరలా పునాది వేయకుండా, వాటి విషయమై మరలా ఆలోచన చేయకుండా ముందుకు సాగిపోవాలి. ప్రారంభ దశ నుండి మరలా దానిని ఇది చేయొద్దని చెప్పేసి పౌలు హెచ్చరిస్తున్నాడు.
చూడండి, ఆ సాగిపోవాలి అని అంటే మనం ఎక్కడికంటే సంపూర్ణ స్థితిలోనికి, సంపూర్ణమైన విధానంలోకి సాగిపోతూ ఉండి పాత జీవితాన్ని మరలా జ్ఞాపకం చేసుకోకుండా ఇప్పుడున్నటువంటి పరిశుద్ధతలో, ఇప్పుడున్నటువంటి ఆత్మీయతలో, ఇప్పుడున్నటువంటి విశ్వాసంలో కొనసాగుతూ సంపూర్ణ స్థితిలోనికి సాగిపోవాలి. దేవుడు ఆశించదు అదే. మనము సంపూర్ణ మగుమకు సాగిపోదాము రండి అంటాడు భక్తుడైనటువంటి పౌలు. ఈ సాగిపోవడం అనేది ప్రయాణాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎక్కడికనంటే చాలా చూడండి, రకరకాల ప్రయాణాలు. ఆ ప్రయాణము యుద్ధానికి కావచ్చు, వేరే గ్రామానికి కావచ్చు, వేరే పట్టణానికి కావచ్చు, వేరే రాష్ట్రానికి కావచ్చు, వేరే దేశానికి కావచ్చు. అయితే మన ప్రయాణం అయితే నిత్య జీవంలోనికి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఆ ప్రయాణం చేసేటప్పుడు లోకాశల చేత నింపబడి, లోక సంబంధమైనటువంటి కోరికలతో నింపబడి ప్రయాణం అయితే కనుక దాన్ని మనం సాగించలేం. ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే, ఆ సాగిపోవాలనే మాట మన గమ్యాన్ని సూచిస్తూ ఉంది. అయితే ఆ గమ్యం ఏంటనంటే నిత్య నివాసమైనటువంటి పరలోకం. ఆ పరలోక రాజ్యంలో సాగిపోతూ ఉన్నప్పుడు మధ్యలో ఎన్నో ఆటంకాలు, అపవాది ఆటంకాలు, మనుషుల ద్వారా, అపవాది ద్వారా, లోకము ద్వారా, శారీరకమైనటువంటి అనేక ఆటంకాలు వస్తాయి. అయితే వాటన్నిటినీ కూడా మనము పట్టించుకొని వాటి ద్వారా వచ్చేటువంటి శ్రమలను ఆగిపోతే, సాగిపోకుండా ఆగిపోతే మన మార్గ మధ్యలో ఆగిపోతాం, నిత్య జీవంలోనికి ప్రవేశించు. కనుక నేటి ఉదయకాల సమయంలో మనం సాగిపోతూ చూడండి, మిడతలు రాజు లేకపోయినా ఎలాగైతే క్రమంగా పందులు సాగిపోతున్నాయో, మన ముందు నడిపించినటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన ముందు నడిపించి ఒక ఆదర్శం మార్గాన్ని మనకు విడిచిపెట్టాడు, మాదిరికరమైన మార్గాన్ని. ఆ మార్గాన్ని సాగిపోతూ నిత్య జీవనంలోకి ప్రవేశిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ కృపా సన్నిధి మాతో ఉంచి నాయనా, మేము ఆగిపోక సాగిపోవాలి నీ సముఖములని ఒక శ్రేష్టమైన మాట మాకు ఇచ్చిన విధానం కొరకు నీకు వందనాలు. నిజమే నాయన, కొన్ని శ్రమలలో, కొన్ని ఆటంకాలలో మేము ఆగిపోతున్నప్పుడు, ఆత్మీయ స్థితిలో ఆగిపోతున్నప్పుడు ఇది నన్ను ధైర్యం ఇచ్చి నీ మాటలు మేము బలపరుస్తున్నందుకు వందనాలు. నాయన, ఈ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ మా యొక్క ఆత్మీయ ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగిస్తూ ముందుకు పోవడానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని ఎదిరించగలిగి, జయించగలిగే శక్తిని దయచేయమని, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలిభాగస్లో అవుతున్నారు, వీక్షిస్తున్నారు. మరింతమందిని పాలిభాగం చేయండి. నీ నామ ఘనత కొరకు కార్యక్రమాన్ని నడిపించండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.